ముఖ్యమంత్రి గారు ఏ అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిండ్రో మా జీవితాల్లో వెలుగు నింపుతానని హామీ ఇచ్చినవో ఇంతవరకు అమలు కాలేదు. మీరిచ్చిన హామీని మాత్రమే అమలు చేయమని చెప్పి నిరవధికంగా దీక్షలు చేస్తున్నటువంటి వీఆర్లందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన పూర్తి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అనేక మంది నాయకులు మీకు సంఘీభావం వచ్చిండ్రు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారి గతంలో మాటకి ఇవాల్టి ఆచరణకి పొంతన లేదు. ఇదే వేరే ముఖ్యమంత్రులు వేరే పార్టీ వాళ్ళు కనుక చేస్తే నేను నాలుకన తాటి మట్టన అంటుండే. ఆయన నాలుకన తాటి మట్టన అంటుండే. ఆయన అటువైపు ఉంటే ఇంకో మాట కూడా అంటుండే, నువ్వు ముఖ్యమంత్రిగా చిత్రాశివాగాని కూడా అంటుండే. ఒకనాడు గ్రామాలలో వీఆర్ఏల కంటే పదం కంటే ముందు సుంకర్లుగా వ్యవసాయానికి నీళ్ళనిచ్చే చెర్లకి వాళ్ళు ఆనాడు నీళ్ళని కాళ్ళుగా గ్రామానికి సేవలు అందించినటువంటి జాతి ఇలా ఉన్నవాళ్ళు అంటే ఈ నౌకరి చేసేవాళ్ళు, ఈ సుంకర్లుగా ఈ నీరడి కాళ్ళుగా నౌకరి చేసే వాళ్ళంతా కూడా పేదల ఇళ్లలో ఉన్నవాళ్ళు, పేదల వర్గాలకు సంబంధించిన వాళ్ళు తప్ప ఉన్నవాళ్ళు ఎవరి పని చేయరు. సర్పంచ్ గారి దగ్గర ఏ ప్రభుత్వ పరమైన ఆఫీసర్ గ్రామానికి వచ్చినా పిలవయ ఎలోన్ని అని చెప్పి, పిలవయ సుంకర్ని అని చెప్పి ప్రభుత్వపరమైన అన్ని పనులను చేసిన వాళ్ళంతా కూడా వీళ్ళే, వీఆర్ఏలే. ఆనాడు ఆ నౌకరీ చేయడానికి ఎవరు ముందుకు రాలే. వాస్తవంగా నామేష్గా ఫీల్ అవుతుండే, ఈ పని మేము చేస్తామని చెప్పి అంటుండే. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మా తెలంగాణ జాతి ఆత్మగౌరవంతో బతకాలి, తలకాయ ఎత్తుకొని జీవించే భాగ్యం కలగాలని చెప్పి ఏ మాటతో చెప్పిండో దాంట్లో భాగంగానే ఈ సుంకరులు, ఈ నీరడి కాళ్ళు, మరీ ముఖ్యంగా ఎక్కువ దంత జాతులు ఉంటారు కాబట్టి, తెలుగు ముదిరాజు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, మన వాళ్లకు ఈ మధ్యకాలంలో ఆ ఇళ్లలో ఆ కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ చదువుకున్న పిల్లలు ఇంకా నీరడిగా ఇంకా సుంకరిగా ఆ పదం బాగలేదు, ఆ పని చేయలేరని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే వీఆర్ఏ అనే పేరు పెట్టి ఈ వీఆర్ఏలకు స్కేల్ ఇస్తా అని చెప్పి చెప్పిండు. ఎవరో చెప్పలే, ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండు. వాళ్ళు మా బిడ్డలు, వాళ్ళు కంటికి రెప్పలుగా గ్రామాలను కాపాడే బిడ్డలు, వాళ్ళు మనం గౌరవించుకోవాల్సి ఎక్కడ ఉన్నది, గుర్తించుకోవాల్సి ఎక్కడ ఉందని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ దాంట్లో వీఆర్ఏలుగా వంశం పారపరంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీఆర్ఏలుగా కొంతమంది నౌక ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మొత్తం ప్రభుత్వానికి గుండెకాయలాగా పనిచేసే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే పేరు ఉంది కాబట్టి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏ పోస్ట్ అయిన పనులు చేసుకుందాం. ఆ తదుపరి వీఆర్ఓ వస్తుంది, ఆ తదుపరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వస్తుంది, ఆ తదుపరి ఎంఆర్ఓ వస్తుంది, ఆ తదుపరి ఆర్డీఓ కూడా వస్తుంది. మా కుటుంబంలో చదువుకున్న పిల్లల జీవితాలు బాగుపడతాయని చెప్పి భావించి అనేక మంది పిల్లలు వీఆర్ఏ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వంశపారంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి ఇవాళ భూ ప్రక్షాళన ఆయన మాటలు చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద మాటలు ఉంటాయి.
ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ల్యాండ్ రికార్డ్స్ గొప్పగా ఉంటాయో ఆ రాష్ట్రం యొక్క జీడిపి, ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి, దేశం యొక్క జీడిపి, రాష్ట్రం యొక్క జిఎస్డిపి గొప్పగా ఉండే ఆస్కారం ఉంటుంది, ఆర్థికంగా ఎదిగే ఆస్కారం ఉంటుందని చెప్పిన వ్యక్తి కేసీఆర్. మరి ల్యాండ్ భూ ప్రక్షాళన ఆయన మాటలో, రెండవ మాటలో ధరణి. ఏ భూ ప్రక్షాళన, ఏ ధరణి ద్వారా అయితే గ్రామాలలో జానుడు జాగ కోసం రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములు చంపుకుంటున్నారు, పాలు పగలు పెరిగిపోతున్నాయి. భూమి అనేది ఆత్మగౌరవానికి ప్రతీక, భూమి అనేది ఒక భరోసా, భూమి అనేది ఒక సోషల్ స్టేటస్ అని చెప్పి ఆనాడు ఆయన చెప్పి, ఆ భూములు క్లియర్గా ఉండాలి, ఎక్కడ కూడా డిస్ప్యూట్తో కూడుకుని ఉండద్దు, నా ల్యాండ్ ఒక అని చెప్పి తన ఇంట్లో పాస్బుక్ ఉంటే గుండె మీద చేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. దానికోసమే భూ ప్రక్షాళన చేస్తున్నా, నేను ధరణి తెస్తున్నాను అని చెప్పి ఇవాళ ఆయన విఆర్ఓలుగా నామకరణం చేసి వీళ్ళకు స్కేల్ ఇస్తా అని చెప్పి, విఆర్ఓలకు కూడా వాళ్ళ మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఆ పని చేసినందుకు నాకు తెలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి 1 నెల జీతం కూడా ఎక్కువ ఇచ్చిన చరిత్ర మీకు గుర్తుండాలి. కానీ ఆయనకు మరి ఎక్కడ కన్ను పుట్టిందో, ఆయనకి ఏమనిపించిందో, వీళ్ళంతా మా వాళ్ళు కాదు కదా, మరి వీళ్ళకి ఇదంతా చేస్తే వీళ్ళు తెలివి మీరుతారేమో, తెలివి మీరితే నా చెప్పు చేతుల్లో ఉండరేమో అంటుంటే ఒక నీచమైన ఆలోచన కావచ్చు నాకు తెలిసి. ఇవాళ మొత్తం ధర్మగంట పేరిట ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ప్రభుత్వానికి గుండెకాయలుగా పనిచేస్తుందో, ఏ అవసరం వచ్చినా కూడా స్పందించే డిపార్ట్మెంట్, అది వరదలు రానిగాక, కరోనా రోగం రానిగాక, లేదా గత్తరు రానిగాక, ఇంకోటి రానిగాక, అన్నిటికీ సేవలు అందించే వాళ్ళు మొట్టమొదటిగా ఉండేది మా రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రజలతో నేరుగా సంబంధం ఉండేవాళ్ళు మొట్టమొదటిగా విఆర్ఏలు, ఆ తర్వాత సంబంధం ఉండేవాళ్ళు విఆర్ఓలు, ఆ తదుపరి ఉండేవాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఆ తర్వాత ఉండేవాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళు. కానీ ఈ గుండెకాయ లాంటి ఈ డిపార్ట్మెంట్ ఒకవేళ ఎక్కడన్నా తప్పులు చేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, ఒక కలెక్టర్ తప్పు చేస్తుండొచ్చు, ఒక ఎంఆర్ఓ తప్పు చేస్తుండొచ్చు, ఒక విఆర్ఓ కూడా తప్పు చేస్తుండొచ్చు. విఆర్ఓ తప్పు చేస్తే మొత్తం వ్యవస్థను తీసేస్తావా? విఆర్ఓ తప్పు చేస్తే మొత్తం వ్యవస్థను తీసేస్తావా? నేను అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే మొత్తం ఎమ్మెల్యే వ్యవస్థను తీసేస్తావాను? ఇవాళ నీ పరిపాలనలో ఎంతో మంది మీద అనేక రకాల ఆరోపణలు ఉంటాయి, అంత మాత్రం నువ్వు తీసేయలేవు. ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా నీకు పాలించే చేత కాక, నీకు టైం ఇచ్చే దమ్ము లేక, నువ్వు ఉంటే ఫామ్ హౌస్లో ఉంటావు, లేకపోతే ప్రగతి భవన్లో ఉంటావు. కాబట్టి నువ్వు ఏమన్నా కలెక్టర్ని కూర్చోబెట్టుకోను, నీ ఆర్టీఓని కూర్చోబెట్టుకోను, ఏందయా ఈ భూమి సమస్య, ఏందయా ఈ విఆర్ఓల సమస్య, ఏంటయా ఈ విఆర్ఓల సమస్య అని చెప్పి పరిష్కరించాల్సింది పోయి, దాన్ని తన పత్రిక నమస్తే తెలంగాణకి ఇక్కడనే ఉంటుంది. ఆ పత్రికలో ధర్మగంట పేరిట మొత్తం రెవెన్యూ వ్యవస్థని ప్రజల ముందు ఇదొక దొంగ డిపార్ట్మెంట్, ఇదొక దోపిడీ డిపార్ట్మెంట్, దీన్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పి బోన్లో నిలబెట్టినటువంటి నీచమైన చరిత్ర కేసీఆర్ కున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.